మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఏపీ పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ఎంపీ A4గా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ ముందస్తు బెయిల్ ఇవ్వటానికి హైకోర్టు తిరస్కరించింది. ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. ఈ క్రమంలోనే మిథున్ రెడ్డి దేశం విడిచిపెట్టకుండా ముందు జాగ్రత్తలో భాగంగా పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. విదేశాలకు వెళ్లాలంటే అనుమతి తీసుకోవాలని నోటీసుల్లో తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. రాజేంద్ర, ఓవర్ టు యు. థాంక్యూ శ్రీయా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కు సంబంధించి సంచలనమైనటువంటి మరో సంఘటన కూడా జరిగింది. ఇందులో ప్రధాన నిందితుడిగా, దార్శనికుడిగా ఇందులో ఎంత డబ్బు వస్తుంది అని గ్రహించినటువంటి మహావేత్తగా అని భావించాలి. సారీ, హూ ఈజ్ దిస్ మిథున్ రెడ్డి? మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే సీనియర్ రాజకీయ నాయకుడు, అలాగే గత ప్రభుత్వంలో మంత్రిగా చేసి అనేకమైనటువంటి ఆరోపణల్లో, కేసుల్లో, దోపిడీల్లో ఉన్నాడని ఆయన మీద విపరీతమైనటువంటి వాదన జరిగింది. అలాగే కొన్ని సాక్ష్యాలు కూడా సేకరించడం జరిగింది. అంతేకాదు, ఆయన చేసినటువంటి భూదోపిడీకి సంబంధించినటువంటి రికార్డులు దొరకకుండా ఉండటం కోసం ప్రభుత్వ ఆఫీసుల్ని తగలబెట్టించారు అన్నటువంటి వాదన కూడా విన్నాం. ఆ వార్తలు వెనుకున్నటువంటి మొత్తం రాజకీయం గమనించినప్పుడు పూర్తిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొన్ని వందల వేల కోట్లు దోచేశారు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్నటువంటి ప్రతిపక్షాల వాదన ఒక పక్క అయితే, దర్యాప్తులో వచ్చినటువంటి వాస్తవాలు చాలా వరకు నివేర్పరిచాయి. ఇక ఆయన కుమారుడే మిథున్ రెడ్డి. మిథున్ రెడ్డి నౌ సిట్టింగ్ ఎంపీ. ఎక్కడి నుంచి? రాజంపేట ఎంపీగా 60,000 మెజారిటీతో గెలిచినటువంటి ఈ నాయకుడు అనేక అక్రమాల్లో, చాలా లోతైనటువంటి విషయాల్లో ఇవాళ కేసుల్లో దర్యాప్తు తర్వాత ప్రధాన నిందితుడిగా పరిగణించడం జరిగింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? ఆయన చాలా కాలం నుంచి తప్పుకు తిరుగుతున్నారు. అలాగే విజయసాయిరెడ్డి కూడా చెప్పారు, లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎవరెవరు ఉన్నారు, ఎవరి ఆదేశాల మేరకు, అలాగే ఎవరెవరు కలెక్షన్ చేసుకొని పంచుకున్నారు అన్నటువంటి విషయాలు ఇంతకు ముందే బయటకు వచ్చాయి. మరి ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర, అలాగే డైరెక్షన్ మొత్తం ఆయన నేపథ్యంలోనే మొత్తం ఈ వ్యవహారం అంతా నిర్వహించారు అన్నది చాలా సుస్పష్టం. ఇక్కడ ఒక విషయాన్ని మనం అందరం గమనించాలి. భారతదేశం మొత్తం డిజిటల్ క్యాష్ మాత్రమే ప్రోత్సహింపబడింది. ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, అండర్లైన్ చేసుకోవాలి, ఆ రోజు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అది ఎన్డీఏ ప్రభుత్వమా అన్నది తర్వాత సంగతి. బట్ బీజేపీ నాయకులకు ఉన్నటువంటి అవగాహన కొద్దీ, అలాగే ప్రధానమంత్రి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఎక్కడా ఏ రాష్ట్రంలో డిజిటల్ క్యాష్ని డిస్కరేజ్ చేయని వాళ్ళను కూడా ఆక్షేపించారు, ఆదేశించారు. కానీ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ అమ్మాలంటే ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. వై ఇట్ ఈజ్ లైక్ దట్? ఇంగితం లేదా? బాధ్యత లేదా? ఇవాళ ఎవరిని నిందించాలి? నిర్లక్ష్యంగా వదిలేసిన కేంద్ర ప్రభుత్వ అధికారులను, అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనము ఇవాళ నిలబెట్టి కడగాల్సిన పరిస్థితి ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులతోటి సహా మొత్తం లిక్కర్ స్కామ్ జరుగుతుంది అన్నది చాలా స్పష్టంగా అర్థమైంది. ఎలా అర్థం చేసుకోగలరు అనంటే, క్యాష్ అండ్ క్యారీ మాత్రమే ఎందుకు? అది ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి స్టోర్స్లో ఈ విధానం మాత్రమే ఎందుకు? ఎక్కడ ఎప్పుడు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఎలాంటి డిజిటల్ క్యాష్కు సంబంధించిన పేమెంట్స్ని కానీ ఏ లిక్కర్ షాపులో ఒప్పుకోలేదు. 4 సంవత్సరాలు కంటిన్యూస్గా ఇదే జరిగింది. వచ్చిన డబ్బెంత, చేసిన సేల్స్ ఎంత? నో ఆడిట్, నో అకౌంట్స్, నో రెస్పాన్సిబిలిటీ. మరి ఎందుకని? ప్రీ ప్లాన్డ్గా జరిగినటువంటి ఒక ప్రణాళిక ఇది దోపిడీకి ఎవరెవరు పాల్పడ్డారు, ఎవరి ప్రోత్సాహంతో పాల్పడ్డారు అన్నది సిట్ దర్యాప్తులో చాలా స్పష్టంగా ముందుకొస్తున్నటువంటి అంశాలు.
ఫైన్. ఇవి ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. అలాగే పచ్చ మీడియా అనే పేరుతోటి కొంతమంది విమర్శించారు అన్నటువంటి ఒక వాదన చాలా కాలం చేసుకొచ్చారు పాలకపక్షం, ఆ రోజు ఉన్నటువంటి పాలకపక్షం. మరి ఇవాళ ఏం చెప్తారు? సిట్టు దర్యాప్తులో 3,500 కోట్లకు పైగా దోపిడీ జరిగింది ఇందులో అని నిగ్గు తేల్చారు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలో ప్రధాన నిందితులందరినీ తీసుకొచ్చి రాజ్ కసిరెడ్డి అలాగే మాజీ అధికారులు వీళ్ళందరినీ లిక్కర్ స్కామ్లో ఇవాళ జైల్లోనే ఉన్నారు. ప్రతిసారి విచారణకు హాజరవుతూనే ఉన్నారు, కోర్టుకు కూడా. బెయిల్ పిటిషన్లు వేయటం ఇవన్నీ పక్కన పెట్టేస్తే, బట్ వీళ్ళందరి మీద ఇలాంటి ఆరోపణలు రావటానికి ఆధారాలు దొరికిన తర్వాత ఎలాంటి ఆధారాలు? చాలా విచిత్రమైనటువంటి వ్యవహారం రాష్ట్రంలో గమనిస్తున్నాం. శ్రవణ్, ఎవరైనా శ్రవణ్ ఐనీసుకు సంబంధించిన అధిపతి. అక్కడే అనేకమైనటువంటి ఘోరాలు. ఏంటవి? ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఆయన కార్యాలయంలోనే పెట్టుకొని ఇదంతా ఆ రోజున్నటువంటి ప్రభుత్వం కోసం చేసినటువంటి దురాగతము అన్నటువంటి వాదన. ఇది ఇట్స్ నాట్ దీన్ని వాదన అనం. విచారణ తర్వాత వస్తున్నటువంటి వాస్తవాలు. ఆయన మొన్నటి వరకు విదేశాలకు వెళ్ళి పారిపోయి అక్కడ దాక్కొని సుప్రీంకోర్టు ఆయన అదృష్టం కొద్దీ విచిత్రమైనటువంటి తీర్పిచ్చింది, ఈయన అరెస్టు చేయొద్దు అని. ఎంత దుర్మార్గం! జేబులు కొట్టినాడినైతే ఇమ్మీడియట్గా తీసుకొని వెళ్ళి జైల్లో పడేసి మక్కెలు ఎరగతంటారు. బట్ ఫోన్ ట్యాపింగ్, ఇది జాతీయంగానే అంతర్జాతీయంగా కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది తీవ్రమైనటువంటి నేరం. ఆ నేరారోపణలో పూర్తి ఆధారాలతో దొరికిన వాళ్ళను కూడా సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వటంలో వచ్చేటటువంటి పరిణామాలు ఆ కోర్టుకు తెలియవా? కానీ కోర్టుల్ని మనం ఏమీ అనకూడదు అని అంటారు. అనకుండా ఎలా? ప్రజలకు నమ్మకం పోతున్నప్పుడు ఇలాంటి కేసుల్లో కూడా బెయిల్ ఇస్తున్నటువంటి తరుణంలో ఐ డోంట్ హెసిటేట్ టు కామెంట్ ఈవెన్ కోర్టు జడ్జిమెంట్ కూడా. లెట్ ఇట్ బి, ఐ వుడ్ లైక్ టు ఫేస్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్. బట్ ఇది తప్పు కదా. అదే శ్రవణ్కి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి 5 లక్షలు అద్దె వచ్చేటటువంటి ఒక ఫ్లాట్ ఎక్కడ? దుబాయ్లో. ఆ దుబాయ్లో ఎవరు ఆయన ఫ్లాట్లో ఉన్నారు 2024 నుంచి అని అంటే ఈ లిక్కర్ స్కామ్లో ప్రధానమైనటువంటి కసిరెడ్డి అనుచరులు 2 అక్కడ ఉన్నారు. అక్కడే అన్ని కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఏమిటి బంధం? 2 రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఆర్థిక నేరాల్లో అత్యంత సన్నిహితులుగా మెలిగేటటువంటి కల్చర్ని ఏమందాం? అలాగే ఎంపీగా ఇవాళ నిలబడిన వాడిని, గెలిపించిన వాళ్ళని ఏమనాలి? ఇన్ని ఆరోపణలు ఉన్న వాడిని ఎంపీగా ఎలా ఈ పార్లమెంటుకు పంపించేటటువంటి ప్రయత్నం చేస్తారు? ఎవరిని మనం నిందించాలి? ఓటర్స్ని నిందించాలి, అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి ప్రభుత్వాన్ని నిందించాలి, అలాగే కేసులు ఉన్న వాళ్ళకి ఇంకా అవకాశం ఇస్తున్నటువంటి ఎన్నికల కమిషన్లో కనీసం ప్రక్షాళన చేయనటువంటి విధి విధానాలను కూడా మనం విమర్శించాలి. ఎప్పటికప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి, ఇవాళ మిథున్ రెడ్డి వస్తాడు, రేపు ఇంకొక ఆయన వస్తాడు, బట్ వీళ్ళు చేస్తున్నది ఏంటి? దోపిడీ. అధికారాన్ని అడ్డం పెట్టుకొని లిక్కర్ స్కామ్లో దోచినటువంటి డబ్బుతోటి వీళ్ళు చేసినటువంటి దురాగతాలు ఏంటి అని అంటే అనేకమైనటువంటి అధికారాన్ని సంపాదించే మార్గాల్లో ఈ డబ్బంతా ఖర్చు పెట్టడం. ఇదే డబ్బుతోటి, దేశాన్ని దోచిన డబ్బుతోటి మళ్ళీ దేశాన్ని ఏలేటటువంటి పరిస్థితులు ఉంటే దీన్ని ప్రజలు ఆలోచించాలి, సిస్టమ్ ఆలోచించాలి. సో మిథున్ రెడ్డి యొక్క పరిస్థితి ఏమిటి ఇవాళ అంటే ఎక్కడ కనపడితే అక్కడ అరెస్టు చేసేటటువంటి అవకాశం ఉంది. అలాగే ప్రజలు కూడా ఇతను గనక ఎక్కడైనా కనపడినప్పుడు బాధ్యతగా పోలీస్ అధికారులకు తెలియజేసేటటువంటి వ్యవహారం కూడా ఇవాళ మన ముందున్నది. వదిలిపెట్టకూడదు అన్నటువంటిది ప్రభుత్వ నిర్ణయం అయితే, దోపిడీ ఆరోపణలు ఉన్న వాళ్ళు ఎక్కడ ఎవరికి కనపడ్డా ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేయాల్సిన బాధ్యత ప్రజలు తీసుకోవాల్సిన దశ. ఇదే మళ్ళీ చెప్తున్నా, మనము ఏ వ్యవస్థ కోసం ప్రయత్నిస్తున్నామో ఆ వ్యవస్థ కోసం మనము సరైన నాయకుల్ని ఎంచుకోలేకపోతున్నామన్నది మాత్రం వాస్తవం. ఇవాళ మిథున్ రెడ్డి ఎంపీ, స్టిల్ హీజ్ ఎ సిట్టింగ్ ఎంపీ. పార్లమెంట్ అంటే అత్యంత ప్రతిభావంతులు, దేశం కోసం వాదించవలసిన వాళ్ళు, నిలబడిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, ఏ రకమైనటువంటి మరకలేని వాళ్ళు పార్లమెంటులో కూర్చోవాలి. మరి వీళ్ళెవరు? అన్నీ మరకలే. చొక్కా ఇప్పితే మొత్తం అవినీతిమయమైనటువంటి మచ్చలతో ఉన్నటువంటి వాళ్ళను ఎంపీలుగా పంపించిన తర్వాత ప్రభుత్వం కూడా ఏదైతే డిజిటల్ క్యాష్ని ఇక్కడ నిర్లక్ష్యం చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వానికి తెలిసిన తర్వాత వదిలేయటం అనేది
ఈ రెండు మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఇవాళ వచ్చింది. ఎవరికి అవకాశం ఇస్తున్నాం అధికారంలోకి? నేర స్వభావం ఉన్న వాళ్ళకి, పూర్తిగా దోచేసేటటువంటి అవకాశం వెతికే వాళ్ళకి. దయచేసి ఆలోచించండి. మీ రాజేంద్ర. థ్యాంక్ యూ రాజేంద్ర గారు.